స్టాలిన్ 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 అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటి కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండ ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపు అమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా ఏంటి సంత? సంత కాదు బాబు, వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. ఏంటి మీరు అలా ఆగ్రహించకూడదు. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం ఘోషిస్తుంది. జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోవద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు. నువ్వేంటి? నాది పేట కాదుగా, తెలివి తేటలా. వద్దు, ఏ ఊపిరాటల్లా ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకేక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్ దాని ముఖాన్ని. దాని ముఖం చూడకూడదు. దాని ముఖం చూడకూడదు. మూసేయ్. ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. అమ్మా, నా తలకాయ పై చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. ఇది నా కడుపున తప్ప పుట్టింది. ముందు వాడిని అరెస్ట్ చేయండి. అమ్మా, నువ్వు ఆగు. నువ్వు ఉండరా. ఏమిటి అలా చూస్తారు? అరెస్ట్ చేయండి. అమ్మా, వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కాదనకుండా దీవిస్తే బెటర్. ఏమిట్రా దీవించేది? నీకేం తెలీదు. ఊరుకో. నెల తక్కుదానా. వాడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి భలే 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 అని డాన్స్ ఆడాల్సి వస్తుంది. అమ్మా, ఇష్టొచ్చినట్లు మాట్లాడుకో. సిఐ గారు, ఆవిడ బయట పంపిస్తారా లేదా నన్ను చూసుకోమంటారా? ఏమిటి నువ్వు చూసేది? కొడతావా? కొట్టు. అవునే, గోరు ముద్దలు తినిపించి కొళ 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 తయారు చేశారుగా, మరి ఏమైనా మాట్లాడతావురా? అమ్మమ్మో, ఎంత తెగించిందిరా ఇది. ఎంత ధైర్యం దీనికి. వీడేడి? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వెక్కడేం చేస్తున్నావురా? జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చారు మా పద. ఎంత ధైర్యం దానికి. లవ్ అంట లవ్. నన్ను నడిపించిన వాళ్ళు వీళ్ళే బాగుపడతారులే. చూస్తా వీళ్ళని చంపేయాలి. అమ్మో, ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా, తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏమిటి తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా. ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారి చేత తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి, ఆలకి మీద పుట్టుమచ్చల నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగ్గించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం తథ్యం. టైం 8:30 కావస్తుంది. అవతల జమినీలో వార్తలు కూడా అయిపోయి వీళ్ళు ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారా? ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగాలను రోడ్డు మీద పడ్డారో అప్పుడే మన కొంప కొల్లేనేది బావా. డాడీ, రేపు మాకు లెక్కల పరీక్ష. లెక్కలు చెప్పవా? ఏంటమ్మా ఇది? సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఇదేదో నాకు అర్థం కావట్లేదు.
రే బావా నువ్వు డిగ్రీ చదివావు కదరా కాస్త చెప్పు. అసలే పెళ్ళం రాలేదన్న టెన్షన్ లో ఉన్నాను, దానికి తోడు నువ్వు కూడా టెన్షన్ పెట్టకు. నాకు అసలు మూడ్ లేదు. తెలియకపోతే తెలియలేదని చెప్పొచ్చు కదా. నాకు 3 లేదు 4 లేదు బిల్డప్లు ఎందుకు? బుజ్జి నాన్నకు అన్ని తెలుసమ్మా. నేను కాస్త బిజీగా ఉన్నాను. మమ్మీ వస్తుందిగా, వచ్చిన తర్వాత అన్ని చెప్పేస్తుందే. పాపం మమ్మీ ఉద్యోగానికి వెళ్ళి అలిసిపోయి వస్తుంది. మీరు పొద్దున్నుంచి పని పాట లేకుండానే కూర్చున్నారుగా, చెప్తే అరిగిపోతారా? బుజ్జి మేము పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని నీకెవరు చెప్పారమ్మా? మమ్మీను అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటారుగా. చూసావు బావా, పిల్లల ముందు మనల్ని బ్యాక్ చేయడానికి వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది బావా. నన్నాయ్ ఏంట్రా దొడిగరగో మొబైల్ లెటర్ లాగా వీడవడరా అవతల బొమ్మను. నువ్వు గట్టిగా అరవ బావా, మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు. దొడ్డికెళ్ళటం తెలుసు కానీ ముడ్డి కడుక్కోవడం తెలియదురా. రోజు అమ్మాయి కడుగుతుంది కదా. మళ్ళీ చూసావు బావా, వీళ్ళంతా వెర్రి వెదవలు చేసి పెంచుతున్నారు. కనీసం ముడ్డి కడుక్కోవడం కూడా నేర్పలేదు. రానే వస్తారుగా. త్వరగా గరవు నాన్న, ఎండిపోతానే. దొడ్డికెళ్ళి కడుక్కోపోతే ఎండిపోదురా? మరి ఎండిపోదు. రా, రా. అరే రాంబాబు, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏం పర్లేదు, ఖాళీ. నా ముడ్డి మీద నిండిపోదు కానీ. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు అసలు? ఏం మాట్లాడమేంట్రా? నువ్వు ఎప్పుడు కడుక్కోలేదా? భగవాన్, డిగ్రీ చదివిన డీసెంట్ ఫెలోకి ఈ దేశంలో దొరికిన ఉద్యోగం చూసావా? ఏదో ఒకటి దొరికిందా రామాయరా? డాడీ ఏంటమ్మా? ఆకలేస్తుంది డాడీ. పై 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 ఇటు తిరుగురా, ఇదురుగు. పై పై వెరీ గుడ్. పై అరే కాలెత్తురా. అబ్బా ఏం గబ్బురా బాబోయ్, వీళ్ళని ఎత్తుకుని బుజ్జి బుడ్డి అని ఎలా ముద్దులాడతారా బాబోయ్. రే రేపు పొద్దున్న నీకు కొడుకు పుట్టి వాడు దొడ్డి కూర్చుంటే అప్పుడు తెలుస్తురా నీకు కప్పు కెపాసిటీ. పిల్లలు ఆకలి అంటున్నారా? నాకు రాను వస్తుంది. ఎందుకైదురా? ఇప్పుడేగా అన్లోడ్ చేసావు, వేస్తుంది. అబ్బా ఏం పిల్లలరా బాబు, అయితే లోడింగ్ లేకపోతే అన్లోడింగ్, ఇది తప్పితే వేరే పని లేదా వీళ్ళకి? ఏం చేయమంటావు బావా, వాళ్ళ అమ్మలు లేనప్పుడే అన్ని గుర్తొస్తాయి వాళ్ళకి. వెళ్ళరా నువ్వు హోటల్కి వెళ్ళి ఏమైనా గడి తెచ్చి పెట్టే వాళ్ళకి. నోరు మూయరా. మన దగ్గర మిగిలింది 100 రూపాయలు. ఇది భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఖర్చు పెట్టేసామనుకో, రేపు సిగరెట్లకి అగ్గిపుల్లలకు కూడా వాళ్ళని అడుకోవాల్సి వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఏంట్రా కాముగా మనమే వంట చేసేద్దాంరా. ఇది గుడ్ పాయింట్. ఏంట్రా గుడ్ పాయింట్ తెగ మురిసిపోతున్నారు. ఒకసారి మనం వంట చేయడం మొదలు పెట్టామంటే మన బతుకులు ఆ బేబీ మొగుడు మ్యాక్స్ కంటే హీరో అయిపోతారా? ఒరేయ్, మనం వంట చేయాల్సింది మన పిల్లలకు భయపడి కాదురా, మన పిల్లల కోసం. నువ్వు 100 చెప్పు 100 చెప్పు నేను వంటేనా చెయ్యాలరా. ఒక్కసారి బుర్రలో లైట్ వేసుకుని ఆలోచించు. మన పెళ్ళాలు ఇంటికి వచ్చేసరి బిచ్చగాళ్ళలాగా మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం అనుకో, ఓహో మనం వేసే 4 ముద్దలు తింటే తప్ప వీళ్ళకి దిక్కు లేదు అని మన పెళ్ళాలకి మనం చీప్ అయిపోతాంరా. మగాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అని మనం నిరూపించుకోవాలి, ఆఖరికి వంటలోనైనా సరే. కరెక్ట్ బా. అయితే నా పెళ్ళాం పొగరెడతడానికి వంట పనే కాదు వెంటనే తెస్తాను. అది మగతనం అంటే. అది. ఇదే ఊపులో వెళ్ళి వంట మొదలు పెట్టేద్దాం పదండి. ఒరే ఒక నిమిషం, అందరూ అన్ని చేస్తే లేట్ అయిపోతుందిరా. తలా ఒకటి పంచుకుంటే నేను సరిపోతుంది. అన్నం వండుతా. నేను సాంబార్ వండుతా. నేను రసం. పదండి పదండి. నేను అన్నం వండుతా. నేను అన్నం వండుతా. అదిగో పడవ. ఆ పడవలో ఉన్నది అమృత అనే అందాల కడవ. హే రాజన్, ఆ పడవలో ఉన్నది అమృత కాదు, మన చేపల పట్టువారి పిత్తపరికల పిల్ల. ఏ చీరను చూసినను మా గుండెను చీల్చుటకు వచ్చుచున్న అమృత వలె అనిపించుచున్నదేమి జోస్యా? మా గుండె ఇంకెప్పుడు చీలును? మీ గుండె చీలదు రాజన్. కుండలిని ప్రకారము ఆ అమృత వలన మీ కుండ పగులునని శాస్త్రము ఘోషిస్తున్నది రాజన్. మా కుండ పగలదు జోస్యా. మా శిరోజ సౌందర్యము చూసిన వెంటనే ఆమె వలపు కుండ పగులును. ఆర్య ఆర్య ఆ? మరో పడవ. ఆహా అమృతే అమృత. హే రాజన్, అమృత కాదు, మన కుండల చేయువాని పిడకల పిల్ల. అమృత కాదా? ఇక రాదా? ఏమా ఏలగోల? నిన్నే. ఎవరు నీవు? ఈ శిరోజరాజును ఎలా వేసి పిలుచుచున్నావు? ముందు మూసుకోను. అమృత అరుదించినదా? అమృత కొరకే మేము అరుదించితిమి. అమృత ఇంకనూ అరుదించలేదు. అవును, నీవేళ అరుదించితివి? నీవు ఆమె శరీర రక్షక భటుడవా? రక్షక భటుడను కాను, భక్షక భటుడను. భక్షక భటుడనగానేమి? భక్షక భటుడనగా అది కుదరదు, అది కుదరదు. హే రాజన్, ఈ గ్రంథము ప్రకారము అమృత ఆ గ్రంథ సాంగునికే కుదురునట్లున్నది. ఆ గ్రంథమును తగలబెట్టండి. జోస్యా,
హే రాజన్, ముసుగులోనే ఇంత అందంగా ఉంటే హే రాజన్, నిలకడ. ఓ అమృత కోడే ఏకనై నేను నిన్నిమృత నేనెవరనగా ఈ కోడెగాడెవడు? ఈ కుక్కము గానితో నీకు ఏమి పని? మేము శిరోజరాజులం, మండలాధిపతి కుమారులం. మా ఇంట బంగారము కుప్పల కుప్పలుగా మూలుగుచున్నది. ఈ కోడెగాడెవడు? పక్కూరి వారమే గడసరి. పక్క ఊరు వారికి ఇచ్చట ఏమి పని? ఓ బిత్తిరి, నీవు మా సొత్తేనని ఆ తొత్తుగానికి ఒత్తి చెప్పుము. మగువా మగతనం ఉన్నవారు సొత్తు అవుతుంది. శిరోజరాజా మగతనమా? కొడిగట్టిందా? ఆ, కొండెక్కిందా? ఆ, కోట బురిజెక్కినది. ఓ అమ్రు, ఇప్పుడు నన్ను ఏమి చేయమందువో చెప్పుము. ఈ తళుకు బెళుకుల తరుణిని పొందాలంటే మల్ల యుద్ధము చేయవలెను. గెలిచిన వారే నావారు. మల్ల యుద్ధమా? అదానే నియమము. నాకును ఒక నియమము గలదు. స్త్రీలు తప్ప పురుషులు నన్ను తాకరాదు. ఆ నియమము ఉన్నందువలన నా బదులు ఇతగానిని మా వాళ్ళు తన్నెదరు. అరిగో మా వస్తాదులు. సయ్యా ఆగండి నాకును ఒక నియమం ఉన్నది. ఓ మదవతి, నాట్యశాస్త్రములో నీవు జానవని వింటిని. నీవు జతులు పలుకుము, నేను వాళ్ళ గతులు మార్చెదను. జ్యోతిష్య, నా చాకచక్య బలముతో అమృతను గెలవబోచున్నాను. అయ్యో, తమ చాకచక్యము మండ. తమ కుండతో పాటు నా కుండ పగులకుండ. ఇక నేను చోట నుండా. పిరికి జోస్యులు, ఉరేయ్ రండిరా. ఏరా, హోటల్లో చూసింది వెళ్ళేనా? అవును సార్, వీళ్ళే. గంజా ఎక్కడ? గంజయ్య ఏంటి సార్ మీరు మాట్లాడేది? చేసిందంతా చేసి పైగా అమాయకుల్లాగా పూజ పెట్టావేట్రా? ఏముందా పెట్లో? సార్, నా కూతురు ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బు సార్. చేసేది గంజాయి స్మగ్లింగ్, పైగా పాప ఆపరేషన్ నాటకాలు ఆడుతున్నావా? ఏమిట్రా అది? ఎవరిదా పెట్టే? ఇదండి, ఇది మాది కదండి. ఇప్పుడు దాకా నీ చేతుల్లో పెట్టుకుని ఇప్పుడే కదా కింద పెట్టావు. ఏముందా పెట్లో? అడుగా. ఏరా, సూట్ కేసు నిండా గంజాయి పెట్టుకుని ఏమీ లేదంటావా? పొరపాటైపోయింది సార్, పాప ఆపరేషన్. వీళ్ళందరినీ వేరెక్కించరా? మాకేం తెలియదు సార్. ఆ డబ్బు తీసుకెళ్ళదు సార్. ఆ డబ్బు లేకపోతే పాప ఆపరేషన్ అయిపోతుంది. ప్లీజ్ సార్, నేను కాలు పట్టుకుంటాను సార్. పాపని కాపాడండి సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పరా మీరు? మిమ్మల్ని కొట్టి నేను కదరా? కొట్టుకున్నా నరుస్తావేమిటి? అరిస్తే కొట్టరని. నిన్ను కొట్టంట్రా, చెప్పరా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది గంజాయి స్మగ్లింగ్? చెప్పా. నాకేం తెలియదు సార్, ఇదే ఫస్ట్ పోనీ సార్. కొట్టకండి సార్. మా పాప ఆపరేషన్ డబ్బు అవసరం ఉండి ఆ బెంగళూరు అతను అప్పడిగాను సార్. అతనే ఆ పెట్టించి మమ్మల్ని మోసం చేశాడు సార్. ఎవరా బెంగళూరు పార్టీ? అది ఇక్కడ అడుగుతుంటే ఎక్కడ చూస్తావేమిట్రా? మాట్లాడవేమిట్రా? చెప్పు. అది వాడా అసలు బాసు? కొట్టానంటే వస్తాను సార్. సార్, అసలు బెంగళూరు అంటే ఏంటో మాకు తెలవదు సార్. ఆ బెంగళూరు పార్టీ నాకు పరిచయం చేసిన వీడియో. అయ్యో, చెప్పు. వాడెవడో చెప్పు. చంపేస్తా. వాడికి తెలియదు సార్. సార్,
నిజంగా పోలీసోడికి అబద్ధాలు చెప్తావరా? అదే నిజం చెప్తాను సార్. ఆ బెంగళూరు వాడేంటి సార్, అసలు వీడెవడో మాకు తెలియదు. అమ్మో నేనెవరో తెలియదు. అమ్మా అమ్మా అమ్మా. నిజం చెప్పకపోయారా మీ తాట ఉంచేస్తాను. రేయ్, మీ ముగ్గురు ఎవరు ఏమిటో మీ గురించి నాకంతా తెలుసు. మీరంతా ఓ గ్యాంగ్. మీ గ్యాంగ్ లీడర్ ఆ బెంగళూరు పార్టీ ఎవరో నాకు తెలిసి తీరాలి, లేదా మీ ముగ్గురిని లాకప్ లో చంపి పాతేస్తాను. మళ్ళీ అరగంటలో నెక్స్ట్ రౌండ్కి వస్తాను. నేను ముందే చెప్పాను మన పెళ్ళాల దగ్గర మనకు ప్రెస్టేజ్ ఏంట్రా అని. విన్నారా? నోర్మయ్యరా, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నిన్ను ఇక్కడ లాకప్ డెత్ చేసేస్తాను. రే ఊరుకోరా, వీడు చెప్పింది కరెక్ట్. నేను చాలా టూ మచ్ గా వెళ్ళాను రా. కాస్త కోపం తగ్గించుకుని నా భార్యతో అడ్జస్ట్ అయ్యి ఉంటే నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటేవంటరా. రే తండ్రినే ఉండి కూడా నా బిడ్డ ప్రాణాలు ఊరుకోరా, మరి చిన్నపిల్లలు ఏడుస్తావేంటి? ఊరుకో. కాదురా, అక్కడ ఆపరేషన్ అయిందో లేదో నా బుజ్జికి బుజ్జికి ఏం కాదురా, నువ్వు ఊరుకో. ఎవరో పెళ్ళాల సంగతి మనకు తెలుసు కదరా. పైగా సిస్టర్ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఈ పాటికి ఆపరేషన్ చేసి ఇంటికి కూడా తీసుకొచ్చి ఉంటారు. ఒరే ఒరే, మన తప్పు మనం తెలుసుకున్నాం కదా, ఇంకా ఈ లాకప్లో ఎందుకు మగ్గటం? మన పెళ్ళాలతో చెప్పి మనకి జామీన్ ఇప్పించమందావరా? కరెక్ట్ బావా. నేను రాను, నేను పురుష సింహాన్ని. పురుష సింహానివా? నోరెత్తావా నరుకుతాను. పోలీసు వాళ్ళు కదా, నేను చంపేస్తాను నిన్ను. సార్, ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసి మా పెళ్ళాలతో జామీన్ ఏర్పాటు చేయమని చెప్పండి సార్. ఎలాండి? బుజ్జికి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఏంటయ్యా కనుక్కున్నావు? బుద్ధి లేకుండా చెప్పేది మీకు కాదు. అదిగో మన పెళ్ళాలు వచ్చేసారు. శుభ్రా, జానకి, బాధపడకండి, నా సంగతి సరే. బుజ్జికి ఎలా ఉంది? ఆపరేషన్ జరుగుతోంది. జానీ, త్వరగా ఇంటికి తీసుకెళ్ళవే. నువ్వే నయ్యం, ఎక్కడ కొట్టాలో చూసి కొడతావు. ఈ పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టారే. వీళ్ళు కొట్టిన దెబ్బలకి బొందిలో ప్రాణం కొయ్యలోకి వచ్చేసింది. ఇలాగే వదిలేశారనుకో, చిలక గాల్లో కలిసిపోతుంది. త్వరగా తీసుకెళ్ళు జాలి. తీసుకెళ్ళడానికి వచ్చాం. పోలీసు వాళ్ళు మిమ్మల్ని కూడా తుక్కుగా కొట్టారా? మొన్న మధ్యాహ్నం నువ్వు 12 గంటల 20 నిమిషాలకు మొదలుపెట్టి 1 గంట 20 నిమిషాల వరకు కొట్టావు చూడు. అదే టైపులో 5 రౌండ్లు కొట్టారే. ఇంకో పావు గంట ఆగితే ఇంకో కోటికి కొట్టడానికి వస్తారు. వాళ్ళు అలాగే కొట్టారు. నేను చచ్చిపోతానే. నేను చచ్చిపోతే నీకేమొస్తుంది? బతుకుంటే